ఎవరు నమ్మబడలేదు, నేనే విశ్వాసిని, నేను నమ్ముకుంటే అసలు లెక్కలో ఉంటున్నాడు. హల్లెలూయా అని ఆయన అనుకుంటున్నాడు. కానీ ఇతరులకేమో ఆయన మార్గము, ఆయన వెళుతున్న మార్గము, ఆయన ఉంటున్న ప్రవర్తన, ఆయన చూస్తున్న చూపు, ఆయన నడుస్తున్న నడవడికి మొత్తం కనిపించేస్తున్నదంట అందరికి. హల్లెలూయా అంటే ఆయన కాడ ఉంటున్న ప్రజలకు అందరికీ ఆయన ఎలాగైతే ఉన్నాడో మొత్తము కనిపించేస్తున్నదంట. ఆయన పోయే మార్గం కూడా పాపపు మార్గం చేస్తున్నాడు, ఆయన చూసే చూపు కూడా పాపపు చూపు చూస్తున్నాడు, ఆయన మాట్లాడే మాట కూడా పాపపు మాట మాట్లాడుతున్నాడు, ఆయన దేవుని ఆరాధించేటప్పుడు కూడా పాప కార్యంగా ఆరాధిస్తున్నాడు దేవుడు. వాళ్ళందరికీ నేను దేవుడిని చాలా నమ్ముతూ ఉన్నాను, నేను నమ్మకంగా ఉంటున్నాను, ఎవరు నమ్మాల్సిన అవసరం లేదు, నేను మాత్రమే ఆయన చెప్పినట్టు, ఎవరైనా ఏవో చెప్పినట్టు నేనే నా దేవుడి కృష్ణుడిగా ఉంటున్నాను లెక్కలో లోతు అనుకుంటున్నాడు. కానీ ఆయన మార్గం మాత్రం చూపించేస్తా ఉన్నాడు ఆయన ఎలా ఉంటున్నాడు. హల్లెలూయా లోతు ఆ విధంగా ఉన్నాడు. కావున నేను సోదములోకి వెళ్ళి జీవించుటలో తప్పే లేదంటున్నాడు. ఏమి సోదం లేకపోతే జీవించడం తప్పే ఉంది, ఆడేమంటాడు అక్కడ అని అంటున్నాడు. ఈరోజు క్రైస్తవుడు అలాగే ఉంటున్నాడు. ఆయన అంటా ఉంటాడులే దాంట్లో తప్పే ఉంది పోతే. హల్లెలూయా పెళ్ళిళ్ళకి అడగబోయా పెళ్ళిళ్ళు కార్యం చేస్తే తప్పే ఉంది, ఏమి లేదు. ఈ రోజు లోతు యొక్క సావాసం చేస్తున్న వారు, లోతు యొక్క నడిపించున్న వారు, లోతు యొక్క కోరికలో ఉంటున్న వారు, వారి పరిస్థితులు కూడా అలాగే తారుమారైపోతున్నాయి. పాపం బాగా పెంచేసేసుకొని భారం అయిపోయి హల్లెలూయా ఎటు చేయాలో అర్థం కాక ఆ పాపంతోనే నలిగిపోతున్నారని ఇక్కడ విలీన మేరని బ్రహ్మ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా ఆమేన్ ఆమేన్. ఈ యొక్క పాపమే గర్వంగా హాస్పిటల్ ఉన్నది, డాక్టర్లు ఉన్నారు, కత్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి ఆత్మతో ఎదిగే పాపమే గర్వానికి ఎవరున్నారు? కత్తుడిని కోసిన తెగదు నిజనా? హల్లెలూయా హాస్పిటల్కి నువ్వు తీసుకొని పెట్టిన డాక్టర్కి అది కనిపించదు. లేదు నువ్వు మాంత్రిక ఆటకు పోయి కాగితలు గీతలు కట్టించుకున్న వాడు కూడా కనిపించదు. అది కనిపించేది ఎవరికంటే ఒక మొబైల్ యేసుక్రీస్తుకు మాత్రమే కనిపిస్తుంది. ఆ యొక్క పాపకి ఆత్మీయ గర్భం పురుషులు కూడా వస్తుందంట అది గర్భం. స్త్రీ పురుషుడు ఒకటేలే. స్త్రీ ఎక్కడి నుండి వచ్చింది? పురుషుల నుండే వచ్చింది. మొట్టమొదటిగా స్త్రీ తప్పు చేస్తున్నదంటే తప్పు ఎవరిది? పురుషుడిదే. ఆ రోజు తప్పు ఎవరంటే చేసింది అవ్వ. హల్లెలూయా అందరూ అవ్వని అంటారు, కానీ తప్పు కాదు ఎవరంటే ఆదాముది. ఆమె ఫలము తింటున్నప్పుడు ఆదాం ఇదిగో ఈ ఫలము నువ్వు నా గాడిక రావాలంటే ఈ ఫలము తిని నా గాడిక అన్నప్పుడు ఆయన ఏమి ఉండాలి? ఇక్కడ మూర్ఖ